హాయ్ ఫ్రెండ్స్, గగన్ జీపు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. దానికి కావలసినవి పెరుగు, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పౌడర్ అండి. హాఫ్ స్పూన్ తీసుకున్నాను. పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం. ఇది బిర్యానీ దినుసులు అండి. చెక్క, లవంగం, షాజీరా అన్నీ మిక్సింగ్. 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ, టమాటాలు అండి, 1/2 కప్ టమాటా, 1 కప్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి 2 తీసుకోండి. ఇవి ఫ్రై ఆనియన్స్ అండి. పుదీనా, కొత్తిమీర, 1/2 కేజీ చికెన్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకోండి. 1/2 కప్ పెరుగు వేసుకున్నానండి. 2 టీ స్పూన్లు కారం వేసుకున్నాను. ముందుగా తీసుకున్న పౌడర్లు అన్నీ వేసేసుకుంటున్నానండి. ఒక్కొక్క స్పూన్ తీసేసుకోండి. అన్నీ వేసేసుకోండి. పసుపు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి 1 స్పూన్, ఆయిల్ బాగా మిక్సింగ్ చేసుకోండి. ఎంత బాగా మిక్సింగ్ చేస్తే అంత బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మంచిగా కలుసుకునేలా మిక్సింగ్ చేయండి. ఇలా రావాలి. మొత్తం ఇలా కలుపుకొని ఒక అర్ధ గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బాగా మ్యాగ్నేట్ అవుతుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని బాస్మతి బియ్యం 1 కప్, 1 గ్లాస్ తీసుకున్నానండి. నార్మల్ రైస్ 1 గ్లాసు, 2 గ్లాస్ మొత్తం బియ్యం రైస్. బాగా వాష్ చేసుకొని కడిగి పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అందులోనే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకోండి. ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా. పచ్చిమిర్చి, ఉల్లిపాయను బాగా ఫ్రై చేయండి. మంచిగా ఫ్రై అవ్వాలండి. మంచిగా ఇలా ఫ్రై అవ్వాలి. తర్వాత కొంచెం కరివేపాకు, అల్లం వెల్లిపాయ అందులో వేసుకున్నాం కదండి, మళ్ళీ 1 స్పూను ఇందులో వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా కంగా వేయండి. కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయ తొందరగా కుక్ అవుతుంది. బాగా మిక్సింగ్ చేసుకోండి. ఇలా కలుపుకోవాలండి. బాగా ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అవ్వాలి. మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది తీసుకొచ్చుకొని వేసుకొని కలుపుకోండి. బాగా మిక్స్ అవ్వాలి. మంచిగా కలిపేసుకోండి. మంచిగా ఇలా కలుపుకుంటున్నాను. మొత్తం ఇలా కలుసుకోవాలి మంచిగా. మళ్ళీ ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి ఇలా తీసి కలుపుకోండి. అడుగు పడుతుంది లేదంటే, అందుకని 10 నిమిషాలకు ఒకసారి కలుపుకొని ఈ బాండీని అవతల పెట్టుకొని ఇవతల రైస్ పెట్టుకుందామండి. 2 కంప్లీట్ అవుతాయి. మనం 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా, 5 గ్లాస్ వాటర్ 2 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, 5 గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. వాటర్ వేడైన తర్వాత బిర్యానీ దినుసులు మొత్తం వేసేసుకోండి. కొంచెం ఉప్పు, కొంచెం అంటే సాల్ట్ లాగా తగలాలండి. వాటర్ కొంచెం సాల్ట్ లాగా అనిపించాలి. టేస్ట్ చూసుకొని వేసుకోండి. బిర్యానీ కదా, అప్పుడే బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకోండి. అలాగే ఇక్కడ సైడు చికెన్ చూద్దామండి. చికెన్ బాగా దగ్గరికి వచ్చింది కదా, ఒకసారి కలుపుకోండి. 1 గ్లాస్ వాటర్ పోసుకుందాము. 1 గ్లాస్ వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది చికెన్ ఉడకడానికి. 1 గ్లాస్ వాటర్ పోసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇక్కడ రైస్ వాటర్ మసులుతున్నాయి కదండి, ఆ వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుందాము. బియ్యాన్ని మొత్తం వేసేసుకోండి.
ఇలా వాటర్ లేకుండా మొత్తం వంపేసుకొని నీట్గా వేసేసుకోండి. మొత్తం ఇలా వేసేసుకోవాలండి. తర్వాత కలుపుదాం. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మొత్తం ఇలా మిక్స్ అయితే చాలు, మూత పెట్టేసుకుందాం. పక్కల చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చికెన్ ఉడుకుతుందండి. ఒకసారి కలిపేసుకొని టమాటా వేసేసుకుందాము. టమాటా ఉడకాలండి బాగా, వాటర్ ఏం అవసరం లేదు, ఇందులోనే టమాటా ఉడికేస్తుంది. మూత పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం చికెన్ని. చూడండి చికెన్ ఎంత బాగా అయ్యిందో, టమాటా మొత్తం మగ్గింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, కొంచెం పుదీనా ఉడకంగా వేసుకుందాము. కొంచెం పుదీనా, మన ధనియాల పొడి అవల్ల ఏం అవసరం లేదండి, ఫస్ట్లోనే వేసేసుకున్నాం కదా అవన్నీ, వాటితోనే ఏం అవసరం లేదు. వీటి కాడికి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చూడండి మళ్ళీ మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా దొయ్యతల రైస్ ఆల్మోస్ట్ ఉడికిందండి. చూడండి 70% ఉడికింది. ఇలా ఉంటే చాలు, మరి మెత్తగా అయితే బాగుండదు. ఇలా ఉంటే ఓకే అండి. స్టవ్తో ఆఫ్ చేసుకొని కింద పెట్టుకొని ఒక గిన్నె తీసుకుందామండి. అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకొని అందులో లేయర్లుగా అన్నం వేసుకోవాలండి. అన్నం కర్రీ 2 మిక్సింగ్ చేస్తూ వేసుకోండి. ఫస్ట్ అన్నం వేసుకోండి, అడుగు మాడకుండా ఉంటుంది. ఫస్టే చికెన్ వేసేసినామంటే అడుగున మొత్తం చికెన్ మాడిపోయినట్లయితుంది. ఫస్ట్ ఒక లేయర్ మొత్తం అన్నం వేసేసుకోండి. అన్నం వేసుకొని దానిపైన లేయర్గా చికెను అన్నం వేసుకోవాలి. నేను చికెన్ వేసుకుంటున్నాను, ఇలా వేసుకుంటున్నాను. మొత్తం ఇలా చికెన్ వేసేసుకొని పుదీనా వేసుకుంటున్నా. పుదీనా, కొత్తిమీర, అంతే అండి. పుదీనా కొత్తిమీర వేసేసుకోండి. తర్వాత మళ్ళీ రైస్ ఇంకా మిగిలింది కదా, ఆ రైస్ ఉడకగా వేసేసుకుందాము. మొత్తం రైస్ వేసేసుకోవాలండి పైన. చూడండి ఇలా వేసుకుందాము. మొత్తం ఇలా లేవల్గా అనుకుందాము. దీనిపైన కొంచెం పుదీనా అండి, పుదీనా వేసుకొని కొత్తిమీర ఉడకంగా వేసేసుకుందాము. కొత్తిమీర పుదీనా వేసేసుకోండి. ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదండి మనం ముందు, అవి ఉడకంగా వేసేసుకుందాము. బాగుంటుంది టేస్ట్. ఆనియన్స్ ఎక్కువ ఉన్నా బాగుంటుందండి. ఇలా వేసేసుకుందాము. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకుందామండి. నెయ్యి వేసినా బాగుంటుంది, నెయ్యి నా దగ్గర లేదు, అందుకే ఆయిల్ వేస్తున్నాను. ఇది ఫుడ్ కలర్ అండి, మీకు కావాలంటే కుంకుమ పువ్వు ఉడకంగా వేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను. లైట్గా అక్కడక్కడికి ఒక్కొక్క డ్రాప్ వేయండి, ఎక్కువ వద్దు, ఒక్కొక్క డ్రాప్ చాలు. అంతే అండి. స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్ మీదనే ఒక 5-10 నిమిషాలు అలాగే ఉంచండి. గిన్నెను పెట్టుకొని దానిపైన బాగా బరువుగా ఉన్నది పెట్టండి. నేను పూరి ప్రెజర్ పెడుతున్నానండి, బరువు ఉండాలి. తర్వాత ఇంత మైదా పిండి కలిపి ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా మొత్తం పెట్టేస్తున్నాను. మొత్తం ఇలా పెట్టుకొని దమ్ముకిచ్చుకోండి. ఇప్పుడు చూద్దాం బిర్యానీ ఎలా వచ్చిందో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతే అండి, ఈ బిర్యానీ చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇలా వస్తుంది ఫైనల్ లుక్. తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వింగ్ చేసుకోవడమే. చూడండి ఎలా ఉందో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం గగన్దీప్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.